నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ఉంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే వెబ్సైట్ ఇంజనీరింగ్ ప్రాథమికకి విడుదల చేసిర్రు. రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచారు. అభ్యంతరాలుంటే ఈ నెల 14న ఉదయం 10 గంటలలోపు వెబ్సైట్ నుంచే పంపించాలని కన్వీనర్ చెప్పారు. అగ్రికల్చర్ విభాగం ప్రాథమిక కీపై అభ్యంతరాలను గడువు సోమవారం 11 గంటలకు ముగియనుంది. సాంస్క్రిట్ యూనివర్సిటీ అప్లికేషన్లు అడ్మిషన్ పీజీ ఆచార్య ఎంఏ 8 ఎంఏ శబ్దబోధ ఎంఎస్సి కంప్యూటర్స్ ఎంఎస్సి ఇన్ యోగా థెరపీ ఎంఏఐఎంటీ ప్రోగ్రామ్ ఫ్రమ్ Q2 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 24-25. మనకు పీజీ తర్వాత యూజీ ఈ డిగ్రీ అడ్మిషన్లకు Q2 కండక్ట్ చేస్తున్నారు కదా, సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అని దాన్ని బేస్ చేసుకొని ఇస్తారంట. ఇది ఒకసారి చూసుకోండి. ఇకపోతే ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ ప్లీజ్ విజిట్ nsktuac.in అని ఇచ్చారు. ఒకసారి చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఐఐటీల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులకు సీట్లు. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఒక డౌట్ ఉండే, అరే ఎందుకు ఏం పాలిటెక్నిక్ వాళ్ళకు ఐఐటీలలో సీట్లు ఇయ్యారని. ఇది కూడా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఐఐటి కౌన్సిల్లో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాష్ట్ర కాలేజీల్లోనే బీటెక్ 2 ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇగో పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు నేరుగా ఐఐటీల్లో బీటెక్ 2 ఏడాదిలో చేరొచ్చా? ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐఐటి హైదరాబాద్ సైతం అందుకు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు ఈసెట్ రాసి ఆ ర్యాంక్తో కౌన్సిలింగ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరంలో ప్రవేశాలు పొందుతున్నారు. దీన్ని లేటరల్ ఎంట్రీగా పిలుస్తున్నారు. ఈ విధానాన్ని ఐఐటీలకు కూడా వర్తిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇగో అది అమలు కావాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరించే ఐఐటి కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పూర్తయిన తర్వాత పాలిసెట్ ద్వారా 30,000 మంది ఏటా పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశాలు పొందుతున్నారు. వారిలో ఈసెట్ రాసి బీటెక్ 2వ సంవత్సరానికి సుమారు 10,000 మంది ఉంటున్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. మరి ఏమవుతుందో చూడాలి. సేమ్ మనకు స్టేట్లో ఎట్లుందో సెంట్రల్లో కూడా అట్లుంటే చాలామందికి బాగుంటుంది. రిలిక్విష్మెంట్ను అమలు చేద్దామా అని గురుకుల ఉద్యోగాలపై సర్కారు ఆలోచన. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఒకేసారి 2 అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన వారు స్వచ్ఛందంగా వదులుకొని ఉద్యోగాలను మెరిట్ జాబితాలో తర్వాతి అభ్యర్థులకు కేటాయించే విధానాన్ని రిలిక్విష్మెంట్ అంటారు. రాష్ట్రంలో చేపట్టిన గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈ రిలిక్విష్మెంట్ విధానం అందుబాటులో లేకపోవడంతో బ్యాక్లాగ్ భయం పుట్టుకుంది. గురుకుల నియామకాలకు సంబంధించి దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తుంది. నియామక ప్రక్రియలో రిలిక్విష్మెంట్ విధానం అందుబాటులో లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ అవరోహణ అంటే మొదట ఎగువ స్థాయి తర్వాత దిగువ స్థాయి పోస్టులను భర్తీ విధానంలో చేపట్టకపోవడంతో ఇది అయింది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పరిధిలో వివిధ విభాగాల్లో 9,210 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు పరీక్ష నిర్వహించింది. చాలా పోస్టులు అట్లనే ఉండిపోయినాయి. రిలిక్విష్మెంట్ లేకపోవడంతో ఈ పోస్టులన్నీ బ్యాక్లాగ్ జాబితాలతో వెళ్ళిపోనున్నాయి. మరోపక్క గురుకులాల్లో ఖాళీ ఏర్పడిన పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు బ్యాక్లాగ్ భర్తీలో పిటిషనర్ల నియామకానికి పరిశీలించాలని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాక్లాగ్ పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలంటే అందుకు భారీగా కసరత్తు చేయాలి. ఈ నేపథ్యంలో మెరిట్ ప్రకారం భర్తీ చేస్తే ఎలా ఉంటుంది, రిలిక్విష్మెంట్ అమలు చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జూన్ 6 తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సిపి గెట్ నోటిఫికేషన్ ఈ నెల 15వ తారీఖు ఇస్తారంట. పీజీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఏదైనా కోర్సులో 10 కంటే తక్కువ మంది చేరితే ఆ కోర్సును మూసివేస్తారని కూడా చెప్తున్నారు. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు ఇట్లున్నాయి. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే 24/5. పోస్టింగ్ స్థలం ఢిల్లీ, ముంబై, చెన్నై ఇక్కడ ఉన్నాయి. ఒక వెబ్సైట్ ఇది.
ఐఐటిఎన్లో ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్గా యూనిట్ కర్నూలులో ఇట్లా పోస్టులు ఉన్నాయి. దీనికి పోస్ట్ ద్వారా దరఖాస్తులు మనం పంపాల్సి ఉంటుంది. ఇది మనకు పోస్టల్ అడ్రస్. ఇకపోతే ఇది లాస్ట్ డేట్ 28/5. ఇకపోతే 158 ట్విట్టర్ పోస్టులు ఉన్నాయి గుంటూరు జిల్లా మంగళగిరిలో. దీనికి ఇవి పోస్టులు. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 15/6. ఇది వెబ్సైట్. అప్రెంటిస్లు ఎన్హెచ్పిసిలో అప్రెంటిస్లో ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ పోస్ట్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ 10/6. అప్రెంటిస్ పోర్టల్లో నమోదుకు చివరి తేదీ 35. వెబ్సైట్ nhpcindia.in. ప్యాక్ట్ కేరళలో 98 అప్రెంటిస్లు ఉన్నాయి ఉద్యోగ మండలిలో. ఇవి ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేటు 25. ఇండియన్ ఆర్మీలో 30 డెంటల్ కార్పో పోస్టులు. మొత్తం పోస్టులు 30 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఇది. దీనికి లాస్ట్ డేటు 5/6 అప్లై చేసుకోనికి. ఇండియన్ ఆర్మీ NIC.in. TMC ముంబైలో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 31. ఇది వెబ్సైటు. IIIT ఏపీలో PUC బీటెక్ కోర్సులో ప్రవేశాలు. IIIT KT ఇవి అప్లికేషన్లకు మనం చేసుకోవచ్చు. రోజువేడు ఇన్ని క్యాంపస్లు ఉన్నాయి. మొత్తానికి 11,100 సీట్లు ఉంటాయి. దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 25/6 వచ్చే నెల 25 వరకు లాస్ట్ డేట్ ఉంది. RGEKT వీళ్ళ వెబ్సైట్. మనకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. 2024 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఇకపోతే ఇండియన్ పేమెంట్స్ బ్యాంకు ఆల్రెడీ చూసినాం. ఇకపోతే హాల్ బెంగళూరులో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు. దీనికి లాస్ట్ డేట్ ఇవి పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేటు 13/5. అవతార అగ్నివీరులు HAN India co.in అనేది వీళ్ళ వెబ్సైట్. అవతార అగ్నివీరులు. దీనికి లాస్ట్ డేట్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇంకో వీడియోలో చూద్దాం. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 27 వరకు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ఇట్లున్నాయి. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ నేవీ gov.in. ఇక లేటెస్ట్ అప్డేట్స్ అడ్జంక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాగ్పూర్ అడ్జంక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇన్ కాంట్రాక్ట్ బేసిస్ 15 మే 2024 లాస్ట్ డేట్. PhD ప్రోగ్రామ్ నైపర్లో. కోల్కతా రాయ్బరేలీ SAS నగర్ మనకు హైదరాబాద్లో కూడా ఉంది. JEE నైపర్ JEE దీనికి లాస్ట్ డేట్ 24 మే. ఆన్లైన్ అప్లికేషన్లకు. పరిశోధన సంస్థలో అవకాశాలు. న్యూఢిల్లీలోని స్వయం ప్రతిపత్తి అటానమస్ గల పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ NPFP. దీంట్లో ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. సరిదండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 2/5/2024 మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో డేట్ వచ్చింది. ఇది నోటిఫికేషన్ వచ్చింది. దీనికి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారు చేస్తున్న దేశంగా చైనా రికార్డు సృష్టించింది. దీని పేరు పుజియాన్. గుర్తుపెట్టుకోండి. అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను చైనా దీనిలో అమర్చింది. దీని పొడవు 315 మీటర్లు, బరువు 80,000 టన్నులు. భారత్ వద్ద ఉన్న 45,000 టన్నుల విమాన వాహక నౌకలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కమాండ్ కంట్రోల్ డిసిప్లిన్ చట్టం 2024 మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన బిల్లు 2023 వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ఆమోదం పొందింది. థియేటరైజేషన్ విధానంలో సైన్యం, వాయుసేన, నౌకాదళం సామర్థ్యాలను ఏకీకృతం చేయడం, వాటి వనరులను యుద్ధాలు, సైనిక చర్యల్లో సమర్థంగా వినియోగించుకోవడం దీని లక్ష్యం. దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచి IIP 2023 నుంచి 24 ఫైనాన్షియల్ ఇయర్లో 5.8%కి చేరింది. 2022-23లో 5.2గా ఉండే 2024 మార్చిలో 4.9 వృద్ధిని సాధించింది. 2023 మార్చితో పోలిస్తే 2024 మార్చిలో గనుల తవ్వకంలో వృద్ధి 6.8% నుంచి 1.2%కి పరిమితమైంది. తయారీ రంగం 1.5 నుంచి 5.2కి మెరుగైంది. మోడల్ క్వశ్చన్ పేపర్లు. దేశంలోనూ మొదటిసారిగా జల
జలంతర్ బాగా మెట్రో రైలు సొరంగాన్ని 2024 మార్చి 6న ఎక్కడ ప్రారంభించారు అంటే కోల్కతా మెట్రో రైల్ నెట్వర్క్లో భాగంగా హుగ్లీ నది దిగువన ఈ సొరంగాన్ని నిర్మించారు. దేశీయంగా వార్షిక తలసరి చేపల వినియోగం 2005 నుంచి 2021 మధ్య కాలంలో 4.9 కేజీల నుంచి ఎన్ని కేజీలకు పెరిగినట్లు తాజా సర్వే వెల్లడించింది అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR, దాని అనుబంధ జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ NFDB, వ్యవసాయ పరిశోధన బోధనా శాఖ DARE, ప్రపంచ మత్స్య పరిశోధన సంస్థ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం భారత్లో చేపలు తినే జనాభా 2005 నుంచి 2021 మధ్య కాలంలో 73 నుంచి 96 కోట్లకు పెరిగింది. ఈ జనాభా రూపొందించే సమయానికి మొత్తం జనాభా 2005 నుంచి 111 crores నుంచి 2021 నుంచి 134 కోట్లకు పెరిగిందని అంచనా. ఓవరాల్గా తీస్తే 8.89. అబార్షన్లను చట్టబద్ధ హక్కుగా గుర్తించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇటీవల ఏ దేశం చర్య వార్తల్లో నిలిచింది అని అంటే ఫ్రాన్స్. ఈ మేరకు 1958 నాటి చట్టాన్ని సవరించేందుకు ఈ దేశ పార్లమెంటు 772 ఓట్ల తేడాతో ఆమోదముద్ర పొందింది. ఈ సందర్భంగా ఈ దేశ రాజధానిలో ప్రముఖ పర్యాటక కట్టడం ఈఫిల్ టవర్ను మై బాడీ మై చాయిస్ అనే సందేశంతో కూడిన విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2035 లోపు చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేయాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి అంటే రష్యా, చైనా. ఇక వాట్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ఎనిగ్మాటిక్, నిగూఢమైన, అయోమయమైన. సినోనిమ్స్ ఫజ్లింగ్, క్రిప్టికల్. యాంటోనిమ్ క్లియర్, ఆబ్వియస్. ఇక ఈరోజే మీ వంతు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగను జరుపుకునేందుకు మన వంతు ఈరోజు. పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏ స్టేట్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు అయిపోయింది, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్. ఇది ఏకకాలంలో 96 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 10 రాష్ట్రాలు లేదా యూటీలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఓటేయరి. ఓటేస్తే మనకు మంచి ప్రభుత్వాలు వస్తాయి. పోలింగ్ నేడే అని ఇచ్చారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఓటింగ్, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా. ఇది మనకు సాయంత్రం వరకు టైం ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఆహ్వాన పత్రం కూడా ఇచ్చారు. ఈరోజు కుల మతాలకు అతీతంగా దేశమంతా కలిసి జరిపే ఓ వేడుక జరుగుతుంది. అదేనండి ప్రజాస్వామ్య పండుగ, ఓటు పర్వదినం. ఈ వేడుకకు ఓటు పొందిన వారంతా తరలి రావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ఇంతకీ నేనెవరో తెలుసా? మీ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సంఘం తరఫున అందరికీ సాధారణ స్వాగతం పలుకుదామని మీ ముందుకు వచ్చాను అని ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఓటేయరు. సీరా చొక్కా, తిరుగు కానుక. మనం ఓటేసినాక మనకు రిటర్న్ గిఫ్ట్ కింద సీరా చొక్కా పెడతారు. ఫలితమే విందనుకోండి. ముహూర్త సమయం ఇది సోమవారం ఉదయం 7 గంటల నుంచి మనకు సాయంత్రం 6 గంటల దాకా టైం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓటేయడానికి ఇదే మా ఆహ్వానం అని ఇచ్చారు. మాలోటి ఉదయం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఇది ప్రతి ఓటు విలువైనది. ఈరోజు తప్పకుండా ఓటు వేద్దాం. ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఇన్ని రోజులు నేను మీకు పంపించింది చూపించినవి ఇవి అన్నమాట. ఒక్కో రోజు ఒక్కోటి ఇచ్చారు వీళ్ళు. ఒకవేళ మీకు పోలింగ్ స్టేషన్ నంబర్ కోసం ఇవి ఇట్లా కూడా అది చేసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద మీ యొక్క గుర్తింపు కార్డులు ఇవి మనం చూపించి ఓటేయచ్చు. ఇది సంగతిని కూడా ఇచ్చారు. మేధావుల విద్యావంతుల వేదిక. ఓటింగ్కు రాకుండా పరోక్షంగా నాకు మద్దతు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని. వీడు ఎట్లుండదు చూడరి, జబ్బర్ ఖాన్ లెక్క ఉంది కదా. ఇటువంటి ఈడియట్సే మనకు వస్తారు ఒకవేళ మనం ఓటేయకపోతే. ప్రశ్నించాలి, ఓటేయాలి. మనం ఫస్ట్ ఓటేస్తే ప్రశ్నించడానికి ఛాన్స్ ఉంటుంది. గోముఖ వ్యాఘ్రాలతో జాగ్రత్త అని చెప్తున్నారు. ప్రలోభాలు, కులం కాడుకు లొంగొద్దు, విజ్ఞతతో ఓటేయాలి అని వెంకయ్య నాయుడు పిలుపు. మీ అస్త్రం వృధా కానియొద్దు. కాబట్టి మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మంచి ప్రభుత్వం రావాలి అంటే ఖచ్చితంగా మనం ఓటేయాలి. విలువలు తెలుసుకొని మసలుకో. నా ఓటుతోటి ఏముంది అని అంటే నీ ఓటుతోటే ఒకడు గెలవచ్చు, ఒకళ్ళు ఓడిపోవచ్చు. మంచోళ్ళు గెలవచ్చు, చెడిపోయిన వాళ్ళు ఓడిపోవచ్చు. 13 రకాల్లో ఏదైనా సరే మీరు తీసుకొని పోయి ఓటేయచ్చు. గుర్తింపు కార్డులు ఇవి ఇందాక చూపించడం కదా, అది చుక్క. దీనికో లెక్క కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకు ఇది జీకే కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక్క ఓటరు ఒకే ఓటు వేసేందుకు కానీ ఈ ప్రక్రియను మనకు మొట్టమొదట
1952లో జరిగిన ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. అంటే మనకు వేలుకు సిరా చుక్క గీస్తారు కదా, అది. 1962లో భారత ప్రభుత్వం కర్ణాటక మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీకి ఈ సిరాను తయారు చేయడానికి లైసెన్స్ ఇచ్చింది. సెమీ పర్మనెంట్ ఇండిబిలిటీ అనే ఈ సిరాను ప్రస్తుతం కూడా అదే కంపెనీ తయారు చేస్తుంది. ఈ సిరాలో సిల్వర్ నైట్రేట్ అనే రసాయనం ఉండడంతో దాదాపు 10 రోజుల వరకు చెదిరిపోకుండా ఉంటుంది. ఏం కెమికల్ వాడతారు, ఏ కంపెనీ తయారు చేస్తుంది, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసారు అనేది మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక వీరే మరి హైదరాబాద్లో ఓటేస్తలేరు కాబట్టి జర్ర వీళ్ళని చూడరి, వీరు మనకు స్ఫూర్తి. ఇగో ఈయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా సరే 2 చేతులు లేకపోయినా గత ఎన్నికల్లో ఓటేసేందుకు తెలంగాణ కుమ్రం భీం జిల్లా ఓటేసిండు ఈయన. ఇగో ఈమె శతదగ వృద్ధురాలు 102 ఏళ్ళ తుల్కీదేవి కూడా ఓటేసింది. ఇగో ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఓటేస్తారు. ఇగో బామ్మ కూడా ఓటేస్తుంది. పెద్దల మాట, బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరిగెడుతుందో ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు నాయకులు అలా పరిగెత్తాలి, వారే నిజమైన ప్రజాసేవకులు అని ఇచ్చారు. ఓటు వేయడానికి వెళ్తున్నారా, గుర్తుపెట్టుకోండి. మొదటిది మనం ఎంపీ ఎలక్షన్కి ఇస్తాం, రెండోది ఎమ్మెల్యేకి ఇస్తాం. ఇకపోతే మీ చరవాణిలోనే ఓటర్ స్లిప్పులు డౌన్లోడ్ చేసుకోండి ఇలా అని ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కానర్ తోటి, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లో, లేదు ఈసీఐ వెబ్సైట్లో మనకు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓటు అమూల్యం, వేద్దాం ఇలా. మనం పోగానే ఇట్లా 1 2 3 4 5 6 7 లాస్ట్కు మనం ఓటేసినాక వీవీప్యాట్లో ఏ గుర్తుకు మనం ఓటేసినాం అనేది మనకు బొమ్మ కనిపిస్తుంది. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకొని బయటకు రావాలి. స్లిప్లో ఏమి ఇయ్యరు, మీ ఓటు ఎవరైనా వేస్తే టెండర్ కూడా వేయచ్చు. ఓటర్ స్లిప్ అందలేదా 19505 SMS చేయండి అని చెప్పారు. టెండర్ ఓటు కూడా వేయచ్చు. ఇక చివరి మనం ఓటేస్తున్నప్పుడు నదిలోనే శ్మశాన వాటికలు మరియు మృతదేహాలను గుర్తుంచుకోండి. మణిపూర్లో జరిగిన నగ్న కవాతును గుర్తుంచుకోండి. వలస కార్మికుల వలసలను గుర్తుంచుకోండి. బిల్కిస్ బానో రేపిస్టులను గుర్తుంచుకోండి. పోరాడి మరణించిన రైతులను గుర్తుంచుకొని మీరు ఓటేయగలరని మనవి. ఇవి ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.